తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. చాలా సంతోషం, చాలా రోజులకి కలిసాం. మళ్ళీ 4 నెలలైందా? 4 నెలలు సుమారుగా అయ్యుండొచ్చు. వరలక్ష్మి వ్రతం అప్పుడు వచ్చారంతే, ఆ తర్వాత మళ్ళీ కలిసింది లేదు. చాలా మిస్ అయ్యాము. యూకే వెళ్ళాం. యూకే వెళ్ళారు. ఎలా జరిగింది ప్రయాణం? అన్నీ జరిగాయి, అద్భుతాలు అన్నీ జరిగాయి. అద్భుతాలు జరిగాయా? అమ్మవారి పరీక్షలు జరిగాయి. సో ఎప్పుడు వెళ్ళినా కూడా యూకే అనేప్పుడు నిజం చెప్పొద్దు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన వాళ్ళని హింసించారు అనేది మర్చిపోలేకపోతున్నాను. ఆ కోహినూర్ పట్టుకెళ్ళి అక్కడ ఉంచుకోవడం, ఆ మ్యూజియంలో వెళ్తే వాళ్ళు కోహినూర్ శాంపుల్ 5 పౌండ్లు ఉంది, కొనుక్కుంటావా అన్నారు. అడిగేశాను, మా కోహినూరు పట్టుకెళ్ళి మాకు శాంపుల్ అమ్మడానికి నీకు ఎంత ధైర్యం అది. అంచేత ఆ అడ్వర్సిటీ ఎలాగా కొంచెం ఉంది. మా అమ్మాయింది కనుక వెళ్ళాను. అక్కడ మీరు అడిగారుగా చెప్తున్నాను, శ్రీ విద్యలో ఉన్న లేక ఒక భగవంతుడి మీద భక్తి నమ్మకం ఉండి ఇంకేదీ కోరకుండా, నన్ను ఆల్రెడీ రక్షిస్తున్నావు, నన్ను రక్షించు అనకూడదు. రక్షిస్తేనే ఇలా మాట్లాడుతున్నావు, ఇంకా ఎక్స్ట్రాగా రక్షించేదే ఉంది అనకుండా, ఒక పూజ చేయకపోతే ఉండలేను అన్న స్థితిలో అంత ప్రేమతో చేస్తే ఎటువంటి ఆపద వచ్చినా సరే, ఒకటి నాకే ఎందుకు వచ్చింది ఈ ఆపదని అనుకో. అందరూ అనుకుంటారు నేను లలితా సహస్రం 5 సార్లు చదువుతున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు. అది పర్లేదు, పక్క ఆవిడకి ఏం లేదు, ఆవిడ ఏం చేసి అది సాటిస్ఫై మెంటాలిటీ. ఆవిడ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు వచ్చింది అనుకుంటారు. ఎప్పుడు అనుకోకూడదు. కర్మలన్నీ పరిపక్వడం అనేది వచ్చింది. మరి 46 ఏళ్ళ బట్టి చేస్తున్నారు. ఏమైందంటే అక్కడికి వెళ్ళాక అది వెదర్ చేంజ్ అంటారు, ఏదేమంటారు, నా ముక్కులో ఒక రక్తనాళం బద్దలైపోయి కుళాయిలో కారినట్టు రక్తం కారడం. ఏదో షూలేసి ఇలా వేసుకోవడానికి వంగాను, తీరాస్తే కారిపోతుంది. మొక్క పట్టుకుని అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నేను పట్టుకోవడం మొదలు వాళ్ళు పట్టుకున్నారు. అంతే 25 నిమిషాలండి. నిజంగా 71 ఏళ్ల వయసు వాడికి 25 నిమిషాలు అలా కారిపోతుంటే ఇవన్నీ మళ్ళీ లోపలికి వెళ్ళి గడ్డ కట్టుకుని బ్లడ్ క్లాట్స్ వామిట్ అయింది. అప్పుడు కూడా బాధను అనుభవించారా? అంటే కర్మ ఇలా ఉంటుంది అనింది, కానీ వెళ్ళిపోతాను భయపడ్డం కానీ ఏమి లేదు. మా పీఠం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, అసలు మంత్రజపం చేయండి అని. మీరు నమ్మరు, 7.5 గంటలు ఎమర్జెన్సీలో ఉన్నాక ఎలా వచ్చిందో అలా మాయమైపోయింది. డాక్టర్లు ఒక స్టెథోస్కోప్ కూడా నా మీద పెట్టలేదు, ఒక మాత్ర ఇవ్వలేదు. అంటే ఏంటి, నిజంగా విచిత్రం. నాకు 20 నిమిషాలు రక్తం కారిపోయిందంటే ఎంత దీనా పడిపోవాలి. మాయమైపోయింది. ఎందుకు వచ్చిందని అంటే, ఎందుకో వచ్చింది, అది తగ్గిపోయింది కదా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంతే. చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాగా అనేక అనుభవాలు అమ్మవారు అనుభవం ఇవ్వాలంటే ప్రత్యక్షమై భక్త ఏమి నీ కోరిక అని అక్కర్లేదంటారు మీరు అప్పుడు. అవును, చిన్న చిన్న విషయాలే. ఇవాళ అమ్మవారి పూజ చేస్తున్నాను, మీరు అడిగారు కనుక అమ్మవారు నాకు కనబడాలి అంటే ఎలా కనబడుతుంది? ఎప్పుడూ ఉంది. నా దృష్టి ఎక్కడో ఉండడం చేత పూజ మీద ఉండకుండా ఎంతసేపు అవుతుంది అనుకోవడం, ఏం కోరుకోవడం, ఇలా చాలా రకాలుగా డిస్ట్రాక్ట్ అవుతుండడం చేత పక్కనే కనబడుతున్న అమ్మవారిని మనం గుర్తించలేం. సో ఆవిడ ఎలా కనబడుతుందంటే, స్తోత్రం చదువుతున్నాం అనుకోండి. నేను మొన్న పీఠంలో అమ్మవారికి నీళ్లు పోస్తూ, చిన్న అమ్మవారు అది ఇంకో ఎవడో తెస్తే బొబ్బలు పోస్తున్నాను, అమ్మాయిని పట్టుకుని నీళ్ళు పోసాక తుడుస్తూ బొబ్బలు పోసాను, ఆనందంగా ఉందా అన్నారు. అంటే బాల కదా, మరి అలాగే మాట్లాడాలి అని అనుకుంటున్నాను.
అనుకుంటూ లలితా సహస్రం చదువుతున్నాను. మీరు నమ్మరు, అదే టైంలో రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస అన్న పదం వచ్చింది. నీకు ఇష్టం బాగానే ఉందా అంటే ప్రీతమానస అని అంటే ఏంటి? ఇష్టమే అని. బాగానే ఉంది. అలాగా ఎలాగో ఒకలాగా మన స్తోత్రంతో సింక్రనైజ్ అయ్యి ఆవిడ పలుకుతూ ఉంటుంది. మనం భగవంతునితో పలకాలని ఉబలాటపడ్డం కాదు, ఆవిడే ఈ పిల్లవాడితో మాట్లాడడానికి ఉబలాటపడుతుంది. అది నిజం. ఈ పిల్లవాడు కాదు, ఈ పిల్లతో కూడాను, అందరితోటి. కానీ మనం గ్రహించాం, దృష్టి ఎటో ఉంటుంది. చేత సదా ఆ నామస్మరణలో సదా ధ్యానంతో ఉంటే, నేను చెప్తూ ఉంటాను కదా, ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావు పాట పాడుకుంటూ ఉంటే, అమ్మవారి కోసం పాడితే మంచి అనుభవాలు, వాళ్ళకే అనుభవాలు కాదు మనకే కలుగుతాయి ఇలాంటి అనుభవాలు. కానీ ఒక మాట, మీకు అంత అనారోగ్యం చేసినప్పుడు, అది అనారోగ్యం అని కూడా అనను నేను, అకస్మాత్తుగా అలా జరిగినప్పుడు మీకు కలిగిన అనుభవం చెప్పండి. అమ్మ నాకు ఎందుకు ఇలా పెట్టావని మీరు అనుకున్నారా? క్వశ్చన్ లేదు, ఆనందం అంతే. ఒకటి మోక్షం అని మీరు కోరుకుంటారు, నేను కోరుకుంటాను. లాభం కావాలి మనకి, అదే మోక్షం. కంపెనీలో లాభం కావాలి, కానీ వెనకాల అప్పులు ఉన్నాయే, అప్పులు తీరితే కానీ లాభం కనబడదే. వచ్చిందంతా అప్పులు తీర్చడం కోసం అవుతుంది. నాకు ఇప్పుడే లాభం ఇయ్యి అన్నావంటే మొత్తం అప్పులన్నీ తీర్చేయడానికి చూస్తుంది. ఈ కర్మలే ఉంటాయి. అంచేత నాకు చిన్నప్పటి నుండి మా అమ్మ చెప్పడం వల్ల, మా గురువుగారు చెప్పడం వల్ల కర్మక్షయం అవుతుంది, ఈ కష్టాలు అవనండి, ఆరోగ్యం ఏదేమనండి అన్న భావన మాత్రం బలంగా పాడు. అంచేత నాకే ఎందుకు వచ్చింది, మనమేం స్పెషల్ ఏంటి? మీరు కబీరు, రామదాసు, తులసీదాస్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఎంత బాధలు పడ్డారు. వాళ్ళు అంత చేస్తేనే, రామదాసు అంత పాడితేనే 18 ఏళ్ళు జైల్లో పెట్టించారు, టప్పిని కొట్టించారు. వాళ్ళకితో అసలు ఏం కంపేర్ చేస్తావు? నాకే ఎందుకు వచ్చిందంటే నువ్వేమిటి పెద్ద అని అంటుంది. అంచేత అసలు ఆలోచనే రాలేదు. కాకపోతే ఒక్కటి, పీఠం కట్టాలనుకున్నాను, ఏం చేస్తావో ఒక్క మాత్రం అనుకున్నాను. అంటే కట్టకుండా వెళ్ళిపోతానేమో అన్న ఒక ఆలోచన వచ్చి పీఠం కట్టాలనుకున్నా, ఏం చేస్తావో అనుకున్నాను, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇంకా ఆమె సంకల్పం మీ పట్ల ఇంకా చాలా ఉందండి, ఉందేమో, అది మాత్రం అనిపించింది. అంటే ఎలాంటి పరిస్థితి నుంచి అయినా బయటపడగలిగామంటే అది అమ్మవారి దయ్యే ఖచ్చితంగా. అమ్మ ఉన్నట్టు నమ్మినారు కెడువదిల్లై అని అరవంలో ఉంది. నమ్ముకున్న వాళ్ళని ఆవిడ చేయవదలదు. ఎలా నమ్ముకోవాలి? నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. వీళ్ళందరూ పాలల్లోనే ముంచాలనుకుంటారు. అందుకే ఈ భక్త ప్రహ్లాద్ సినిమాలో ఆ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు తోసేస్తాడు వాళ్ళ అనుచరులు. నారాయణ 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 అనుకుంటారు. మీరు ఆ సినిమా చూస్తే ఇలా పడిపోతూ ఉంటారు. అప్పుడు కూడా ఆగా నారాయణ అని మాందు, ఇంకా ఆల్మోస్ట్ భూమికి తగులుతాడంటే అప్పుడు అంత నమ్మకం. అలా ఉండాలి. అలా నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితి నుంచి అయినా గట్టెక్కగలుగుతాం. మీలాంటి వాళ్ళకి కూడా ఇలా వచ్చాయంటే మేమేం అతిథులం కాదనిపిస్తుంది. ఇందాక చెప్పారు కదా, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు. శంకరాచార్యుల వారి మీద అగ్ని ప్రయోగం జరిగింది. అటువంటి వాళ్ళు అగ్ని ప్రయోగం ఆయనే తప్పించుకోలేకపోయారు. అంటే ఎలాంటి, ఇప్పుడు మీరు అన్నారు నీట ముంచినా పాల ముంచినా నీదే దయ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మ చెయ్యి వదలకుండా ఉంటే ఆమె ఇంకా గట్టిగా మనల్ని పట్టుకుంటుంది. నువ్వు ఏది ఇచ్చినా నాకు అనుగ్రహమే, నీకు ఆగ్రహం లేదు. వీళ్ళు అంటూ ఉంటారు అమ్మవారి కోపం వస్తుంది, సరిగ్గా చదవకపోతే ఆవిడ కోపం వచ్చి చెప్పించేస్తుంది, కష్టాలు వస్తాయని. అది మా డిక్షనరీలో లేదు, మా గురువు గారి డిక్షనరీలో. నువ్వు ఏది ఇచ్చినా అనుగ్రహం. ఇప్పుడు గుడికి వెళ్తుంటే కాలు విరిగింది అనుకోండి, అమ్మయ్యా నడుము విరగలేదు, నయం కాలుతో పోయింది అనుకోవాలి. నిజంగా అనుకోవాలి. కానీ గుడికి వెళ్తున్నా కాలు విరగడం ఏంటి? ఆ గుడికి వెళ్ళినప్పుడే అయ్యింది అని ఆయన విలన్ చేస్తారు. నిజం, ఇలా చాలా మంది వింటూ ఉంటాం. వెంటనే వచ్చేస్తుంది అన్నమాట, ఆ గుడికి వెళ్ళినప్పుడు అయింది, ఇంకా ఇంకోసారి కష్టమే వెళ్ళటం, ఇప్పుడప్పుడే అనుకోవట్లేదు అన్న కూడా వింటాం. మన పైన వేసుకోవాలి భారమే. కానీ మీరు వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక అనుభవం అండి, అమ్మవారు ఇలా చెప్పిస్తుందేమో అనిపిస్తుంది. అంటే కష్టం ఏదన్నా వస్తే అది నాకే కాదు అందరికీ కష్టాలు ఉన్నాయి, కానీ భరించగలగాలి. భరించేటప్పుడు నేను సంతోషం. పురాణాలు చదువుతాం కదండి,
రాములు వారిని, కృష్ణుణ్ణి, వాళ్ళందరినీ ఈ చోకామేళ వీళ్ళందరిది ఒకసారి మననం చేసుకుంటారు. ఎప్పుడైనా పొరపాటుని అది రావడానికి అటువంటి ఆలోచన అంటే ఆయనకే చూడండి, రాములు వారి కథ తీసుకోండి, విష్ణుమూర్తి అవతారం, పెళ్ళయింది, 16 రోజులు పండవకుండా అడవులకు వెళ్ళాల్సి వస్తుంది. పోనీ అక్కడైనా పోనీ వెకేషన్కి వెళ్ళినట్టు ఉన్నారా అంటే రావణాసురుడు ఎత్తిపోతాడు. దానికోసం నానా ఇది పడి ఆవిడని పోరాడి, కోర్స్ మనం కలోక్యులుగా చెప్పుకుంటున్నాం కానీ విష్ణుమూర్తి మీద గౌరవం లేక కాదు, అని మహానుభావుడు. మన కోసం నాటకాలు ఆడారు వాళ్ళు, మన కోసం ఆ కథ జరిగింది తెలుసుకోవడానికి. అంటే ఏమిటి, మానవ రూపంలో నువ్వు ఉన్నప్పుడు ఎటువంటి వాడైనా కర్మను అనుభవించాల్సిందే. సో అవి వెనక్కి తీసుకొచ్చారు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ప్రెగ్నెంట్ అయిన ఏమిని పంపించేసారు. ఆ పిల్లలు పుట్టడం చూడలేదు, పిల్లలు పెరగడం చూడలేదు, ఏమీ చూడలేదు. పోని చివరిలో వాళ్ళు నాన్నగారిని గుర్తుపెట్టి కలుస్తారు. అప్పుడు భూదేవి ఎత్తుకు పడిపోయింది. మరి ఇక్కడ ఈ స్టోరీలో ఎక్కడైనా ఆయనకే ఇలాంటివి నేను కనిపెడుతున్నప్పుడు నేనెందుకు అనుకోవాలి, నాకే ఎందుకు వచ్చేయని. నిజమే. ఇది ఒకటి, ఈ సూత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి జీవితంలో, వాళ్ళకి వాళ్ళు అన్వయించుకోవాలి ఎవరైనా సరే. ఏది జరిగినా కర్మక్షేమం అవుతుంది అంతే. అంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు, అది మాత్రం ద్వారా ఇంకొకసారి రుజువైంది అది ఎవరైనా. కానీ మీ అనుభవం అనేది నిజంగా చాలా మందికి ఒక కనువిప్పు లాంటిది. అమ్మని ఎప్పుడు చెయ్యి విడవద్దు అనేది మరొకసారి మీ మాటల ద్వారా తెలుసుకుంటాం.